గుడివాడ నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలపై ఎమ్మెల్యే వెంగళ రాము విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల వారీగా జరుగుతున్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేసవికాలం దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లోనూ కరెంటు కోతలు ఉండకూడదని, గ్రామాల్లో వోల్టేజ్ సమస్య, ట్రాన్స్ఫార్మర్ల కాల్పోవడం వంటివి జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ, గుడివాడ నియోజకవర్గంలో విద్యుత్ వ్యవస్థను పటిష్టం చేయడానికి కూటమి ప్రభుత్వంలో 13.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నట్లుగా తెలిపారు. ముఖ్యంగా విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గుడివాడ పట్టణంలో 2.43 కోట్ల రూపాయల నిధులతో వర్క్స్ పూర్తయ్యాయని తెలిపారు. 6.96 కోట్ల రూపాయల నిధులతో మోడల్ సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ మరమ్మతులకు గురైన స్తంభాల మార్పు, నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు తదితర పనులు జరుగుతున్నాయని తెలియజేశారు. ఈ సమావేశంలో ఎలక్ట్రికల్ డిబిబి శ్రీనివాసరావు, టౌన్ ఎలక్ట్రికల్ ఏడీ బాపిరాజు, గుడ్లవల్లేరు ఏడీ కిరణ్, ఎలక్ట్రికల్ ఏఈలు కుమార్, సూర్యప్రకాష్, శ్యామల, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. సార్ అంటే డిపార్ట్మెంటే సార్ సార్ ఊరికి గిమ్మ కట్టడం తీసుకెళ్ళి కట్టడమే 1 వీక్లో అది కూడా ఇస్తారు సార్ మనకి. రాయటం మేము 30 కూడా రాసే కానీ నాకు తెలిసి ముందు అయిపోతుంది సార్, మనం చేసేయచ్చు. ఏదండి అంటే చూసే చేయండి అంటున్నది బేసిక్గా, అది రాకుండా దాంట్లో నుంచి కొంచెం ముందే ఇన్ఫార్మ్ చేసుకుంటాం. బేసిక్ 2 సార్లు కంప్లైంట్ వస్తే తమ నోట్స్కి వచ్చేస్తా సార్. అక్కడ ఒకటి ఉంది మొన్న, అదేంటి కౌతరంలో ప్రాబ్లం వచ్చింది. ఒక 100 కేవీ ఎడిషన్ లోడ్ పెట్టాడు సార్, ఒక్కటే రెగ్యులర్ ఇచ్చారు. ఒకటే తప్ప మన దగ్గర మున్సిపాలిటీ వాళ్ళు మనకి కూడా ఏం పెండింగ్ లేదు సార్. మున్సిపాలిటీ వాళ్ళు అడిగింది కూడా అది ఒకటే ఉంది మన దగ్గర. ఓకే, ఇప్పుడు బాగా కంప్లైంట్లు పెరిగినాయి కదా. అది దీంట్లో మనకి బయట కూడా అసలు మన కరెంట్ తీయటం కానీ మున్సిపాలిటీ తీయటం కాదు, మనకి ట్రిప్ అయిపోతున్నాయని అలాగే అవర్స్ వాట్ ఆర్ వి డూయింగ్, దాని మీద ఒకసారి రివ్యూ చేసుకుని దాంట్లోంచి పెట్టండి. అది మనకు కొద్దిగా డ్యామేజ్ పోల్స్ ఇప్పుడు చేస్తున్నాం సార్, నందివాడ మండలం చేస్తున్నాం సార్. నందివాడ మండలంలో అది కూడా లిస్ట్ పెట్టాను. సరే, నందివాడ మండలం మీకు వచ్చినాయిగా పెట్టింది. అవును సార్, మిగతా 2 కూడా అప్రూవల్ వచ్చాయన్నారు. చేస్తాం సార్, ప్రపోజల్ ఎస్టిమేట్ వేసి ఉన్నారు. ఏదండి తొందరగా వాడినా? అలాగే సార్, 2 ఇస్తానన్నాడు కదా ఆయన. 2 ఇస్తాను సార్. తమిళ దగ్గర ఒకటి, రామపురం. గుడ్లవల్లరికి అవసరం లేదు అక్కడ, గుడ్లవల్లి మొత్తం అందులో ఉన్నాయా? బాగుందంట. సరే, లోర్లలో అంటే ఇప్పుడు మోటూరు ప్రాబ్లం, మోటూరు ట్రాన్స్ఫార్మర్ పెట్టేస్తాం కాబట్టి అసలు ప్రాబ్లం లేదు సార్. అంటే ఓ పెద్దపాలపురం నుంచి ఓ ఫీడర్ ఉంది సార్ మనకి, దొండపాడు నుంచి ఉంది ఆల్రెడీ. ఆ 2 పెట్టడం ఉంది. తర్వాత 6 ట్రాన్స్ఫార్మర్లు ఏమో మన గుడివాడ కాన్స్టిట్యూన్సీలో మేజర్గా మనం ఐడెంటిఫై చేసింది సార్. 3 ఏమన్నా 100 నుంచి 160 మార్చాము. అది కూడా రాజేంద్ర నగర్, లీలామహల్ రోడ్డు, ఇంకోటి రాజేంద్ర నగర్ సార్, ఒక ధనియాలపేట పెట్టాం సార్. ఈ 45,56,000 సార్. ఈ షార్ట్ పోల్స్, డ్యామేజ్ పోల్స్ గుడివాడ వరకే. అంటే మనం అంతకుముందు కూడా గుడ్ మ్యాన్ పేట కానీ ఏదైనా తిరిగి సారు అక్కడక్కడ చెప్పినవి కానీ 42 lakhs శాంక్షన్ తీసుకున్నాం సార్. తీసుకున్నవి కూడా వర్క్ చేసాం అక్కడ వరకు సార్. తర్వాత మనకు ఆన్ ఆఫ్ చేసేటప్పుడు ఫీజు కోసం అని చెప్పి వీళ్ళు కరెంటు పోయి వస్తుంది అంటున్నారని చెప్పి అవి పోకుండా ఉండేదానికి 6,24,000 శాంక్షన్ చెప్తా సార్. నాకు తెలిసి అయితే 1, 2, 3లో ఉంటాం సార్ గ్యారెంటీగా. జిల్లాలో కూడా 1, 2, 3లో ఉంటే అడుగుతుంటే రాష్ట్రంలో ఉండాలనుకుంటున్నాను నేను. చేపిస్తా సార్. ఓకే, సరే అండి. రాష్ట్రంలో 1, 2, 3కి ఒకటి ఇచ్చిన మీ పేరు చెప్పుకుంటాం. బేసిక్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మనం వచ్చిన తర్వాత పెద్దరికపాడులో సబ్ స్టేషన్కి ట్రాన్స్ఫార్మర్ పెట్టాను సార్. పెద్దరికపాడు కంప్లీట్ అయింది. అవునండి, అక్కడే ఒక ఫీడర్ కూడా 1,22 లక్షల. అవును సార్, అంటే 5 MA పవర్ ట్రాన్స్ఫార్మర్ సార్. అంటే మిగతా వర్క్ ఏమి ఉండదు, ట్రాన్స్ఫార్మర్ ఒకటి తీసి పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టాను సార్. అంటే అదనపు ఒక 5 MA ఉంది, ఇంకో 5 MA పెట్టాను. ఓకే, ఇది వాళ్ళు ఇచ్చారా? డిపార్ట్మెంట్